పేట అందరికీ ప్రైజ్ లార్డ్. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. మహోన్నతుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏ భయము బాధ ఉండదు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను ఏ అపాయము రాకుండా ఆయన కాపాడుతుంటాడు. నీ ప్రక్కన 10,000 మంది కూలిను అపాయం నీ ఎదుగు రాదంటున్నాడు. ఆయన రెక్కల నీళ్ళు ఎప్పుడైతే మనం ఉంటామో మనకి ఏ అపాయం కూడా రాదు. ఎల్లవేళలా కూడా ఆయన చూస్తూ ఉంటాడు. మనం ఎటువంటి బాధ కూడా రాకుండా చూస్తూ ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. మనల్ని చూస్తూనే ఉంటాడు ఆయన. ఏ అపాయం రాకుండా నా బిడ్డల్ని చూస్తూ ఉంటాడు అనమాట. ఆయన్ని మనం స్తుతించి గణపరచాలి ఎల్లవేళలా కూడా. దేవుని కృప మనందరికీ